హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగులో వ్యాకరణాంశాల్లో అలంకారాలు అనే ప్రధానమైనటువంటి అలంకారాలు, పబ్లిక్ ఇంపార్టెంట్ అయినటువంటి అలంకారాలు మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా షేర్ చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇంకా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్ ఉంటే ఒక్కరికైనా షేర్ చేసి వాళ్ళకి తెలుగుకు సంబంధించినటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాలేజీకి రాకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఇంపార్టెంట్ లిస్ట్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి ఒకసారి ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టండి. అలాగే ఇప్పుడు వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి వీటిని కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తారో ఒక్కసారి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. లైక్ ఇవ్వండి ప్లీజ్. సో అలంకారాలు మనం ఎలాగైతే రోజు నిత్యం అలంకారం చేసుకుంటాం, అంటే అమ్మాయిలు జడ వేసుకోవడం, ఫేస్ క్లీన్ గా చేసుకోవడం, అబ్బాయిలు బయటకు వెళ్ళినప్పుడు క్లియర్ గా వెళ్తారు కదా, దీన్నే అలంకరణ అంటాం అన్నమాట. అలంకారాల్లో కూడా అలంకరణ ఉంటుంది. అంటే ఒకరిని చెప్పేటప్పుడు వీడు పులిలా ఉన్నాడా అని చెప్తున్నావు, దీన్నే అలంకరణ అంటారు. అతిశయోక్తి అలంకారం అంటారు దాన్ని. సో వాడు పులిరా అంటావు నువ్వు, చూసావా? ఒకరిని పట్టుకొని పులి అంటున్నావు అంటే ఎస్పెషల్లీ వానిలో పులిలో ఉన్నటువంటి లక్షణాలు, పౌరుషము కావచ్చు, నిర్భయం కావచ్చు చెప్తున్నావు, దీన్నే అలంకరణ అంటాం. మామూలుగా అతను మంచోర్రా అనుకోకుండా అతడు పులిరా అని చెప్పడం, సో దీన్నే అలంకరణ అంటారు అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి శబ్దాలంకారాలు మాత్రమే దీంట్లో నేను డిస్కస్ చేయబోతున్నాను. వృత్యనుప్రాసానికి సంబంధించి ఇలా ఉంటుంది అన్నమాట. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ అనేక సార్లు ఆవృత్తి అయినట్లయితే దాన్ని వృత్యనుప్రాస అంటారు. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు, అనేక సార్లు, హల్లులు గుర్తుపెట్టుకోండి, అనేక సార్లు వచ్చినట్టయితే దాన్ని వృత్యనుప్రాస అలంకారం. వృత్తి అంటే మరల రావడము అని అర్థం. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ రాయాలి మనం ఎగ్జామ్లో. వృత్యనుప్రాస అని వస్తే ఫస్ట్ ఇది రాయాలి, తర్వాత ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేయాలి. చిటపట చినుకులు పటపట కురిసెను, జల జల కాలువలు గలగల పారెను. సో ఫెంటాస్టిక్, వినడానికి కూడా చాలా బాగుంది. చిటపట చినుకులు పటపట కురిసెను. ఇక్కడ హల్లు ఎక్కువ సార్లు రావాలి. మరి ఏ హల్లు ఎక్కువ వచ్చింది అంటే ఇక్కడ టాటా టా టా. మళ్ళీ కింద జల జల కాలువలు గలగల పారెను. లా అనే హల్లు మళ్ళీ రిపీట్ అయ్యింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఇది మీరు నేర్చుకొని అక్కడ రాసినట్టయితే వృత్యనుప్రాస ఒక హల్లు మళ్ళీ రిపీట్ అయితే దాన్ని వృత్యనుప్రాస అని అంటాం. కాబట్టి ఈ కింద ఎక్స్ప్లెనేషన్ ఈజీ. ఈ ఉదాహరణలో ముఖ్యంగా టా అనే మొదటి పాదంలో టా అనే అక్షరం మళ్ళీ వచ్చింది. అలాగే రెండవ ఉదాహరణలో లా అనే హల్లు మళ్ళీ వచ్చింది. కావున ఇది వృత్యనుప్రాస అలంకారం అని రాస్తే మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ది చేకానుప్రాస అలంకారం. రెండు లేక అంతకంటే ఎక్కువ హల్లులు వ్యవధి లేకుండా అర్థభేదంతో మళ్ళీ వచ్చినట్లయితే అది చేకానుప్రాస అలంకారం అంటాం. రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు వ్యవధి లేకుండా, గ్యాప్ లేకుండా అని అర్థం. వెంటనే రిపీట్ అయితే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటాం. ఇప్పుడు చూద్దాం ఉదాహరణలో పాప సంహరుడు హరుడు. ఇక్కడ దీనికి ఒక అర్థం ఉంది, దీనికి ఒక సపరేట్ అర్థాలు ఉన్నాయి. అందుకే దీన్ని చేకానుప్రాస అంటాం. అంటే చూడండి, అర్థభేదంతో రావాలి. అర్థభేదం, దీనికి ఒకటి అర్థం దీనికి ఒకటి అర్థం ఉంటే అది చేకానుప్రాస కాదు, అర్థభేదంతో రావాలి. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ని గుర్తుపెట్టుకుని ఎగ్జామ్కి వెళ్ళాలి మనం. రెండు లేక అంతకంటే ఎక్కువ హల్లులు, ఇది బాగా రాయాల్సి ఉంటుంది మనం. రెండు లేక అంతకంటే ఎక్కువ హల్లులు వ్యవధి లేకుండా, అంటే గ్యాప్ లేకుండా అర్థభేదంతో మళ్ళీ వస్తే దాన్ని చేకానుప్రాస. ఇలాగే బుక్ లో ఉన్నట్టే రాయాలా సార్ అంటే ఎలాగైనా రాయొచ్చు, కరెక్ట్ గా మీనింగ్ వస్తే చాలు. ఉదాహరణ చూద్దాం మనం. ఇక్కడ పాప సంహరుడు హరుడు. పాపాన్ని సంహరించేవాడు ఎవడు అంటే హరుడు, శివుడు అని అర్థం. పై ఉదాహరణలో మొదటి హరుడు అనగా హరించేవాడు అని, రెండవ హరుడు అనే పదానికి శివుడు అనే అర్థం ఉన్నాయి. కాబట్టి మొత్తం ఈ వాక్యానికి పాపాలను హరించేవాడు శివుడు అని అర్థం. ఈ విధంగా ఒకే పదం అయినా హరుడు అనే పదం అర్థభేదంతో వెంటనే వచ్చింది కాబట్టి
దీన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ హరుడు ఉంది, ఇక్కడ గ్యాప్ లేకుండా మళ్ళీ ఇదే పదం రిపీట్ అయింది, అందుకే దీన్ని చేకానుప్రాస అంటాం. సో లాటానుప్రాస అనే అలంకారం చూద్దాం. ఒకే అర్థం ఉన్న పదాలు తాత్పర్య భేదంతో వ్యవధి లేకుండా వచ్చినట్లయితే అది లాటానుప్రాస అలంకారం అవుతుంది. ఒకే అర్థం ఉన్న పదాలు అంటే ఇక్కడ చూడండి, దీనికి ఒకటే అర్థం ఉంటుంది, దీనికి ఒకటే అర్థం ఉంటుంది. ఇందాక మనం చెప్పిన దాంట్లో దానికి వేరే అర్థం, దీనికి వేరే అర్థం. బాగా గుర్తుపెట్టుకోవాలా, టెక్నిక్స్ అనేవి చాలా అవసరం. ఒకే అర్థం ఉన్న పదాలు తాత్పర్య భేదంతో మళ్ళీ మళ్ళీ వస్తే, తాత్పర్యాల్లో దీనికి ఒక రకమైన అర్థము, దీనికి ఒక రకమైన అర్థం ఉండవు. కానీ ఇక్కడ ఒకే అర్థం ఉన్న పదాలు కరములు కరములు అంటే చేతులు చేతులు అంటే ఇంక దానికి ఇంకా వేరే అర్థాలు ఏం లేవు కదా, అలా వచ్చినట్టయితే దాన్ని లాటానుప్రాస అలంకారం అంటాం. కమలాక్షు నర్చించు కరములు కరములు, కమలాక్షు నర్చించు కరములు కరములు అంటే విష్ణువును పూజించే అర్చించే చేతులే చేతులు, నిజమైన చేతులు అంటున్నాడు ఇక్కడ. దేవుణ్ణి అర్చించే చేతులే నిజమైన చేతులు. చాలా ఈజీ అనమాట. ఎక్స్ప్లెనేషన్ ఇవే ఉంటుంది. పై ఉదాహరణలో కరములు అనే మొదటి పదానికి సామాన్యమైన చేతులని, రెండవ కరములు అనే దానికి శ్రేష్టమైన చేతులని తాత్పర్య భేదం ఉంది. కరములు అనే పదానికి రెండింటికి చేతులు అనే అర్థం ఉంది కాబట్టి రెండవ కరములు అనే పదానికి శ్రేష్టమైన చేతులు అనే అర్థభేదంతో ఉంది కాబట్టి దీన్ని లాటానుప్రాస అలంకారం అంటారు. కమలాక్షు నర్చించు కరములు కరములు, కమలాక్షు నర్చించు కరములు దేవుణ్ణి పూజించే చేతులు, చేతులే అంటే మామూలుగా ఆర్డినరీ పదం ఇది. అలా పూజించిన తర్వాత ఇవి శ్రేష్టమైన చేతులుగా మారుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ అంత్యానుప్రాస అలంకారం చూద్దాం. అంత్య అంటే చివర అని అర్థం. సంస్కృత పదం ఇది. అంత్య చివర. చివరగా ఒకే పదం వస్తే దాన్ని, ఒకే అక్షరం వస్తే దాన్నే అంత్యానుప్రాస అంటారు. ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అంత్యము అంటే చివర, ఇదిగో చివరలు. ఒక హల్లు గాని ఒక పదము గాని పాదం యొక్క అంతంలో గాని పదం యొక్క అంతంలో కానీ పదం యొక్క అంతంలో కానీ వాక్యం చివరలో కానీ వచ్చినట్లయితే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటాము. చివర పదం చివర రావచ్చు, పాదం చివర అంటే లాస్ట్ లైన్ లో కూడా. ఇప్పుడు ఇక్కడ వచ్చింది అనుకోండి అన్ని దానిలకి గా 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 అని, దీన్ని కూడా అంత్యానుప్రాస అంటాం. లేదు చివరలో కూడా రావచ్చు. బురద నవ్వింది కమలాలుగా, పువ్వు నవ్వింది భ్రమరాలుగా, ఉడమి కదిలింది చరణాలుగా, జడిమ కదిలింది హరిణాలుగా. లాస్ట్ గా 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 అని రిపీట్ అయింది. దీంట్లో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇందులో గా అనే హల్లు 4 పాదాల చివర వచ్చింది కాబట్టి దీన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ. భూలోకం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, భూలోకం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. నో నో చూడండి, పై పదాల్లో చివరిలో నో అనే పదం పునరావృతమైంది కాబట్టి దీన్ని ఏమంటామంటే అంత్యానుప్రాస అలంకారం అంటాం. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒక్కరికైనా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఇంపార్టెంట్ లిస్ట్ కూడా పెట్టాం, ఒక్కసారి షేర్ చేయండి. అలాగే మేము డిగ్రీకి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ లిస్ట్ తో పాటు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి చెప్పండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 3 6600.